ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోబు గ్రంథము 36వ అధ్యాయము 6-7 వచనాలు. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును, నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భక్తిహీనులను మనము ఈ లోకంలో చూస్తూ ఉంటే వారు బ్రహ్మాండంగా మెరిసిపోతూ సమృద్ధితో ఉంటూ సకల ఐశ్వర్యాలతో ఈ భక్తిహీనులు కొనసాగుతూ ఉన్నారు. అయితే వారిని దేవుడు కాపాడడు. వారిని చూసి నీవు కూడా భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే దేవుడు కాపాడరు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు భక్తిహీనులు ఎక్కువైపోయారు. ఒక నిబద్ధత లేని భక్తి, నెమ్మది లేనటువంటి భక్తి, శారీరకమైనటువంటి తృప్తి కోసం ఉంటున్నారు కానీ ఎగురుతున్నారు, కానీ ఆత్మీయమైనటువంటి పద్ధతులు లేనటువంటి భక్తి విపరీతమైపోయింది. జాగ్రత్త, జాగ్రత్త. నీవు నీతిని తప్పకుండా నీతిగా, పద్ధతిగా, ప్రభువుకి మహిమకరముగా భక్తి పరులు జీవించినటువంటి అలనాటి భక్తుల యొక్క అలవాట్లను, మనస్తత్వమును, వారు చేసినటువంటి క్రియలను నీవు చేసినట్లయితే, ప్రభు చేసిన క్రియలు మనం చేసినట్లయితే, ప్రభు వారు ఏమంటున్నారో తెలుసా? వాగ్దానం, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిత్యమైన సింహాసనముల మీద వారిని కూర్చుండబెట్టేదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఒకవేళ నేల మీద దరిద్రమైన స్థితిలో మన జీవితాలు ఉన్నా కూడా నీతిగా, పరిశుద్ధంగా, దేవునికి ఇష్టమైన మంచి భక్తిలో జీవించినట్లయితే ఆయన అధికారులతో కూర్చుండబెడతాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యముగా ఉండేటువంటి సింహాసనం. ఈ లోకంలో సింహాసనములు ఎప్పుడు పోతాయో తెలియదు, ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు ప్రియ దేవుని బిడ్డారా. కానీ యేసయ్య ఇచ్చేటువంటి నిత్యమైన సింహాసనము, దానికి అంతము లేదు. అటువంటి సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టి ఘనతను నీకు దయచేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది మిమ్మల్ని హీనపరిచిన ఆయన చూడకపోడు, చూస్తూ ఉన్నారు. ఎంతమంది మిమ్మల్ని నిందించినా, ఎంతమంది మిమ్మల్ని అవమానపరిచినా ఆయన చూస్తూ ఉన్నారు. ఒక సమయం వస్తుంది, ఒక దినం వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఆ క్షణమున మిమ్మల్ని లేపి పైకి లేవనెత్తి ఆ సింహాసనముల మీద కూర్చుండబెడతాను అని ఘనతను దయచేస్తానంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి భక్తిలో ఎంతవరకు నీ భక్తి ఉంది? ప్రార్థనలో, పాటల్లో, వాక్యములో, జీవితంలో, నడకలో, మాటలో, ప్రవర్తనలో నీవు భక్తిగా ఉంటూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? మందిరంలో భక్తి కాదు కోరుకునేది. సర్వోన్నతమైన దేవుడు కోరుకునేది మందిరంలో భక్తి పరులు చాలామంది ఉన్నారు. బయటకు వస్తే తెలుస్తుంది వాళ్ళ భక్తి ఏంటనేది. అటువంటి భక్తి వ్యర్థమైనటువంటిది. నీ భక్తి ఎలా ఉండాలంటే, ఈ సర్వ సృష్టి మీద ఆయన కనుదృష్టి ఉంది, నన్ను చూస్తున్నారు నా తండ్రి, నా దేవుడని. ఎక్కడ బ్రతికినా, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రయాణంలో, ఎక్కడికి వెళ్ళినా భక్తిగా నీవు జీవిస్తేనే ఆయన నిన్ను ఆశీర్వదించి ఘనపరిచి నిత్యమైన సింహాసనాన్ని ఇస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. వాగ్దానం ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని విశ్వసించి ఆయన పరిశుద్ధమైన భక్తిలో బ్రతికినట్లయితే నిన్ను లేవనెత్తి సింహాసనాన్ని ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. భక్తిహీనులు మాత్రం ఆయన కాపాడడు. నీ భక్తి మంచిదైతేనే కాపాడబడతాం. ఈ నామకార్థపు భక్తి అయితే వ్యర్థమే అని ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకొని, క్రైస్తవుడు అంటున్నావు బైబిల్ చదవలేవు, క్రైస్తవుడు అంటున్నావు పాటలు పాడలేవు, క్రైస్తవులు అంటున్నావు మంచిగా మాట్లాడలేవు, ప్రేమను చూపలేవు, సహాయం చేసే మనసు ఉండదు,
వ్యతిరేకమైన మాటలు, చెడ్డ మాటలు, భయంకరంగా మాట్లాడుతున్న నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావో నీ భక్తి ఏంటో ఒకసారి సరి చూసుకో. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, నీవు నిజంగా దేవుని భక్తిగా ఉంటే ఆయన నిన్ను లేవనెత్తి ఎంతమంది పడవేసినా ఆయన చూస్తూ ఊరుకోరు, చూడక మానరు. ఆయన ఎంతమంది పడవేసినా నిన్ను లేవనెత్తగల సమర్థుడు ఆయనే. నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు కూడా మిమ్మల్ని లేవనెత్తడానికి రారు. దేవుడే ఆయన వాక్కును పంపి, ఆయన ధైర్యాన్ని ఇచ్చి, ఆయన తెలివినిచ్చి, జ్ఞానమునిచ్చి, వాగ్దానమునిచ్చి నేను లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెడతాను అని ఘనపరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీ భక్తి నిష్కలంకమైనటువంటి భక్తిగా, దేవునికి ఇష్టమైన భక్తిగా, ప్రజలకు ఇష్టమైన భక్తి కాదు, ప్రజలు చూసేటప్పుడు భక్తి కాదు, దేవుడు చూస్తున్నారు. ఆయనకు భక్తిగా నేను జీవించాలని నువ్వు అనుకో, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఖచ్చితంగా ఏ పరిస్థితిలో నువ్వు పడిపోయి ఉన్నా ఆ పరిస్థితి నుంచి నేను లేవనెత్తి సింహాసనము నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డలారా. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, అయా భక్తిహీనముగా ఉంటే నాయన, అయా మీ ద్వారా కాపాడబడరు అని అయా స్పష్టముగా తెలుసుకునే కృపను దయచేయండి నాయన. ప్రభువా, నీతిమంతులుగా బ్రతుకుటకు సహాయము చేయండి అయా తండ్రి. ప్రభు, వారు ఎంతమంది బిడ్డలను నెట్టివేశారో అయ్యా, మీరు చూడక మారని దేవుడు అయ్యా, చూస్తున్న దేవుడు నాయన. మీ బిడ్డలను లేవనెత్తమని ప్రార్థన చేయించు ఉన్నాం. సింహాసనముల మీద మంచి ఉద్యోగములతో, వ్యాపారములతో, సమృద్ధితో, నిత్యరాజ్యములో నాయన సింహాసనముల మీద బిడ్డలను కూర్చుండబెట్టుదురుగాక, ఘనపరచబడుదురుగాక. అయ్యా, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఎన్ని అవమానాలు పడుతూ ఉన్నారో ప్రభువా, నీతిగా జీవిస్తూ ఎన్ని నిందలు పడుతూ ఉన్నారో నాయన, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ప్రభువా, మీరే మీ బిడ్డలకు విడుదల దయచేయమని, అయ్యా మంచి విశ్రాంతిని బిడ్డలకు దయచేయమని, మీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేయుచున్నాం నాయన. దేవా, అలాగే ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను సియోనులో నుండి దీవించమని ప్రార్థన చేయుచున్నాం. దీర్ఘాయువుతో తృప్తిపరచమని ప్రార్థన చేయుచున్నాం. అయ్యా, అలాగే తండ్రి ప్రభా, వివాహ దినములు అయ్యా తండ్రి జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కుటుంబాలుగా వారిని వర్ధిల్లింప చేయమని, మీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. గాయపరచబడిన హృదయాలను, కుటుంబాలను దర్శించండి, ఆదరించండి ప్రభువా. నీవే సహాయము చేయమని అయ్యా, ఈ మా వాగ్దానాలు చూస్తూ మాకు సపోర్టుగా నిలువబడిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి లేవనెత్తి సింహాసనముల మీద కూర్చుండబెట్టి ఘనపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.